హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతకా స్టోరీలోని 7వ భాగం. శక్తి కంగారుగా, రుద్రగారు, నాకు ఇవి వద్దండి, ప్లీజ్ ఈ ఒక్కసారికి మీ చెల్లెలు సమన్వి బట్టలు తీసుకురండి, నాకు జస్ట్ ఒక లెగ్గింగ్ టాప్ చాలు, నా మాట వినండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. వినే సమస్యే లేదు. పైగా ఇప్పుడు నీకు ఆయింట్మెంట్ కూడా రాయాలి, కాబట్టి ఇవి వేసుకో, లేకపోతే అసలు వేసుకోకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. నా భార్యవి నువ్వు, నిన్ను నేను ఎలా అయినా చూసుకోవచ్చు అని కొంటెగా అంటాడు. రుద్ర మాటలకి శక్తి షాక్ అయి తన చేతులతో శరీరాన్ని కప్పుకుంటూ, ఏంటి, మీరు నాకు ఆయింట్మెంట్ రాస్తారా? వద్దు వద్దు, ఎవరైనా అమ్మాయిల్ని పిలవండి, పిలిచి రాయించండి ప్లీజ్, మీ ముందు అలా ఉండాలంటే నాకు బిడియంగా ఉంటుంది అని తలదించుకొని అంటుంది. హలో, తమరు మర్చిపోయినట్టున్నారు, ఉదయం మీకు స్నానం చేయించింది నేనే, కాబట్టి నేను చూడని ప్రదేశం లేదు నీలో. నువ్వు ఇలా మాట్లాడి నన్ను టెంప్ట్ అయ్యేలా చేయకు అని శక్తిని తన ఒడిలోకి తీసుకొని శక్తి లాంగ్ ఫ్రాక్ బ్యాక్ సైడ్ జిప్ లాగేస్తాడు. శక్తి షాక్ అయ్యి వెంటనే రుద్ర నుంచి దూరం జరగాలని ట్రై చేస్తూ, ప్లీజ్ మీరు వద్దండి అని లోగొంతుతో ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది. అక్కడ ఉన్నది రుద్రకరా? శక్తి అడిగినా వినకుండా తన పని తనదే అన్నట్టు చేస్తూ ఉంటాడు. అలా ఆయింట్మెంట్ రాసేసి శక్తికి తన షార్ట్ టీషర్ట్ వేసి, నేనేమీ చేయను, ప్రశాంతంగా పడుకో, నీ పొజిషన్ బాగోలేదు కదా అని చెప్పి తనని పడుకోబెడతాడు. 3 రోజులు అలానే శక్తిని కంటికి రెప్పలా చిన్నపిల్లలా చూసుకుంటూ ఉంటాడు. శక్తి కూడా రుద్ర కేరింగ్కి మనసులోనే మురిసిపోతూ ఉంటుంది. ఆ 3 రోజులు ఎవరూ తనని డిస్టర్బ్ చేయకుండా గట్టిగా అందరికీ వార్నింగ్ ఇస్తాడు. అందరూ కూడా సరే అని 3 రోజులు శక్తిని రుద్రని అస్సలు డిస్టర్బ్ చేయరు. రూమ్కి అన్నీ తెప్పించుకుంటూ ఉంటాడు. శక్తి మాత్రం రుద్రతో ఎక్కువ మాట్లాడకుండా బిడియంగా ఉండిపోతుంది. 3 రోజులకి శక్తి కొంచెం రికవరీ అయ్యి గాయాలు తగ్గుముఖం పట్టి నల్లటి మచ్చలుగా మారుతూ ఉంటాయి. ఆ 3 రోజులు కూడా రుద్ర తన ఎమోషన్స్ అన్నీ లోపల పెట్టుకొని శక్తికి సేవలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రెజెంట్లోకి వద్దాం. 3 రోజుల తర్వాత టిఫిన్ చేశాక శక్తి ఇక ఉండబట్టలేక రుద్రతో తనకి రుద్ర టీషర్ట్ షార్ట్స్ ఎందుకు వేస్తుందని అడుగుతుంది. అప్పటి వరకు తన ఎమోషన్స్ని కట్టకట్టుకొని మూలన పెట్టిన రుద్ర అవి బయటికి తీస్తూ శక్తి రికవరీ అయ్యిందని అర్థమై శక్తిని తన ఒడిలోకి తీసుకొని శక్తి పర్మిషన్ లేకుండా తన టీషర్ట్ భుజం దగ్గర నుంచి కొంచెం కిందకి అంటూ చాలా అందంగా పింక్ అండ్ వైట్ కలర్లో మెరిసిపోతూ ఉన్న శక్తి భుజం వైపు చూసి శక్తి భుజం మీద ముద్దులు పెడుతూ తన పంటిగాడు పెట్టిన దగ్గర మరోసారి గాఢంగా ముద్దు పెట్టి, ఐఎమ్ సారీ స్వీటీ, నా వల్లే నీకు ఈ గాయాలు అని బాధగా చెప్పి, అవి త్వరగా మానటానికి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ రాశాను. ఇన్ని రోజుల నుంచి నిన్ను ఇలా చూశాక ఈ సిచ్యువేషన్లో కూడా నిన్ను పూర్తిగా అల్లుకుపోమని మనసు చెప్పింది, కానీ కుదిరే పని కాదు కదా. అందుకే ఈ రోజు నుంచి నాలోని రొమాంటిక్ యాంగిల్ చూపిస్తాను. నీకు మందు రాసిన ప్రతి చోట నా ముద్దు ఉంటుంది అని శక్తి చెవి దగ్గర హస్కీ వాయిస్లో అంటూ తన చెవి కింద ముద్దు పెట్టాడు. శక్తికి అప్పటికే రుద్ర దగ్గర కొంచెం ఫ్రీనెస్ ఉన్నా కూడా అలా ఉండలేక కంగారుగా తన చేతులు క్రాస్ చేసి పెట్టి తలదించుకుని సిగ్గుతో ముడుచుకుపోయి ఉంటుంది. రుద్ర హస్కీగా తన చెవిలో మాట్లాడుతూ, నీ శరీరంలో అణువణువు నేను చూసేశానే, ఇక దాచుకోవటానికంటూ ఏమీ లేదు, సో నువ్వు ఇలా నా ముందు సిగ్గుపడి ముడుచుకుపోకుండా ఫ్రీగా ఉండు అంటూ శక్తి చేతిని తీసేసి
శక్తిని తన ఎదురుగా తిప్పుకొని కూర్చోబెట్టుకొని శక్తి గుండెల మీద లోతుగా దిగి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్న తన పడ్డిగాటు చూసి, ఐఎమ్ సారీ స్వీటీ. ఆ రోజు నైట్ ఏం చేస్తున్నానో తెలియకుండానే నిన్ను చాలా హర్ట్ చేశాను. ఆ గాయాలని డాక్టర్ ఇచ్చిన మందుతో పాటు నా మందు కూడా అద్దితే అప్పుడు ఇవన్నీ త్వరగా తగ్గిపోతాయి అంటూ తను కొరికిన ప్రతి చోట ముద్దులు పెడుతూ ఉంటాడు. మొదటిగా శక్తి తన మెడ మీద కనిపిస్తున్న పంటిఘాటు చూసి అక్కడ తన పెదవులతో గట్టిగా ముద్దు పెట్టి అక్కడ డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ పూస్తాడు. రుద్ర ముట్టుకునే కొద్దీ శక్తి ముడుచుకుపోతూ, రుద్రగారు ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇలా మీ ముందు ఉండాలి అంటే నాకు చాలా కష్టంగా ఉంది అని వణుకో గొంతుతో అంటుంది. నువ్విలా కష్టపడకు స్వీటీ. ఇక నుంచి నా ముందు నువ్వు అప్పుడప్పుడు ఇలాగే ఉండాలి. నేను తప్ప నిన్నిలా ఎవరూ చూడలేరు అంటూ తమకంగా చెప్తూ తన భుజం మీద మరో పంటిఘాటుకి ఒక ముద్దు ఇచ్చి అక్కడ ఆయింట్మెంట్ రాస్తాడు. రుద్ర చేసే మాయకి శక్తి శరీరంలో ఏదో జరిగిపోతూ ఉంటే పిడికిళ్ళు బిగించి గట్టిగా కళ్ళు మూసుకొని బెడ్షీట్ని తన పిడికిళ్ళలో నలిపేస్తూ తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. రుద్ర నిదానంగా శక్తిని పడుకోబెట్టి తన శరీరం మీద ఉన్న పంటిఘాట్లకి ముద్దులు పెట్టి ఆయింట్మెంట్ రాసి సారీ అని శక్తి మొహంలోకి చూసేసరికి పిడికిలి బిగించి ఉండటం చూసి రుద్ర ఆయింట్మెంట్ పక్కన పెట్టి శక్తి తన చేతివేళ్లతో వెనవేసి శక్తి పెదవుల దగ్గరికి వచ్చి, డోంట్ పానిక్ స్వీటీ, ఇక్కడ ఉంది నేనే కాబట్టి ఫ్రీగా ఉండు అంటూ తన పెదవుల మీద సున్నితంగా 2 నిమిషాలు ముద్దు పెట్టి, నేను తప్ప నిన్నిలా ఎవరూ చూడలేరు అని చెప్తున్నాను కదా, కాబట్టి నేను చేసే పని నువ్వు ఫీల్ అవ్వు. అది కళ్ళు తెరిచే. నువ్వు ఏం మాటలు చెప్పకపోయినా నీ కళ్ళు ఆ భావాన్ని నాకు వెంటనే తెలుపుతాయి. అందుకే నీ కళ్ళతోటి నా కళ్ళల్లోకి చూస్తూ ఉండు అని చెప్తే శక్తి కళ్ళ మీద ముద్దు పెట్టి ఓపెన్ యువర్ ఐస్ అని లో వాయిస్లో అంటాడు. శక్తి చిన్నగా కళ్ళు తెరిచి రుద్ర కళ్ళల్లోని ఇంటెన్సిటీకి కళ్ళు వాల్చేసి సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కి, అయినా సరే నాకు చాలా సిగ్గుగా ఉంది. ప్లీజ్ నేను మిగిలిన చోట్ల ఆయింట్మెంట్ రాసుకుంటాను, వదిలేయండి అని అంటుంది. నో వదిలేసే ప్రసక్తే లేదు. చెప్పాను కదా నీకు సంబంధించిన ప్రతి పని నేనే చేస్తానని. అందులో ఇది కూడా ఒకటి. ఆఖరికి నువ్వు రికవరీ అయ్యే వరకు నీ స్నానం కూడా నేనే చేయిస్తాను. నువ్వు కూడా కాదు కూడదు అని నీ నోటి నుంచి రాకూడదు. నాకు తెలుసు నువ్వు చెప్పవు అని నవ్వుతూ చెప్పి రుద్ర పెదవుల ప్రయాణం సాగుతూ నడుము దగ్గరికి వచ్చి తను గట్టిగా పట్టుకోవటం వలన ఎర్రగా ఉన్న శరీరాన్ని చూసి, మళ్ళీ చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను కదా నీ విషయంలో, సారీ అంటూ నడుము మడత మీద ముద్దు పెట్టి ఆయింట్మెంట్ రాసి బొడ్డు దగ్గర మొహం అద్ది బొడ్డు చుట్టూ ముద్దులు పెడుతూ ఉంటాడు. అలా చేసే కొద్ది శక్తిలో అలజడి పెరిగిపోయి రుద్ర తలని బలంగా తన నడుముకి అదుముకొని, ప్లీజ్ రుద్రగారు మీరు అలా చేయకండి, తట్టుకోలేకపోతున్నాను అని లోగొంతుతో అంటుంది. రుద్ర తన పెదవులతో నడుమంతా అభిషేకించి, నేను కూడా తట్టుకోలేకపోతున్నాను స్వీటీ, కానీ ఈ విరహవేదన కూడా బాగుంది, నాకు నచ్చింది అని కొంటెగా నవ్వుతూ చెప్పి మిగిలిన చోట ఆయింట్మెంట్ రాస్తూ ఆ రోజు జరిగింది లీలగా గుర్తొస్తూ ఉంటే రుద్ర కన్నీళ్లతో ఆయింట్మెంట్ రాయటం పూర్తయ్యాక శక్తి వైపు చూసేసరికి శక్తి కళ్ళు తెరిచి 2 చేతులు చాపి రుద్రని దగ్గరికి రమ్మని కళ్ళతోనే పిలుస్తుంది. రుద్ర శక్తి చేతుల్లోకి దూరిపోయి తన గుండెల మీద పసిపిల్లాడేలా తల పెట్టుకుని, ఐఎమ్ సారీ స్వీటీ, నేను కావాలని నీతో ఇంత కఠినంగా బిహేవ్ చేయలేదు. నాకు తెలియకుండానే ఇలా జరిగిపోయింది. నిన్నిలా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఈ బాధకు కారణం నేను అని నా మనసు పదే పదే చెప్పినప్పుడు నా మీద నాకే కోపం వస్తుంది.
అని తన కళ్ళల్లో కన్నీరు కారుస్తూ ఉంటాడు. రుద్ర కన్నీరు తన గుండెల్లో చేరగానే అప్పటి వరకు రుద్ర తల నిమురుతూ ఉన్న శక్తి కంగారుగా రుద్ర కన్నీరు తుడిచి, ఇందులో మీ తప్పు ఏమీ లేదు రుద్రగారు. మీరు ఇలా బాధపడుతూ నన్ను బాధ పెట్టకండి. అలా జరగబట్టే కదా మీరు నన్ను పెళ్లి చేసుకొని మీ ప్రాణం నేను, నా ప్రాణం మీరు అయిపోయారు. ఒక్క నైట్లో నా జీవితం చాలా మారిపోయింది. నన్ను ప్రాణంగా ప్రేమించిన మనిషికి దగ్గర చేసింది. ఈ సంతోషం ముందు ఇలాంటి చిన్న చిన్న బాధలు నాకు కనిపించటం లేదు అని నవ్వుతూ అంటుంది. రుద్ర తలపైకెత్తి శక్తి కళ్ళల్లోకి చూస్తూ తన గొడ్డం శక్తి గుండెల మీద నిలిపి, నిజం చెప్పు స్వీటీ, నువ్వు నన్ను నేను కనిపించక ముందు నుంచే ఇష్టపడుతున్నావు కదా. అందుకే నేను కట్టిన తాళికి నేను తాళి కట్టినా నువ్వేమీ అనలేదు. పైగా నేను ఉదయం గెస్ట్ హౌస్లో చూసిన శక్తికి ఇప్పుడు నీకు చాలా తేడా కనిపిస్తుంది. అప్పుడు నా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని పౌరుషంగా మాట్లాడిన శక్తి ఇప్పుడు నాతో ఇలా ఫ్రీగా మాట్లాడుతున్న శక్తి, ఇద్దరిలో ఎవరి నిజం అని అడుగుతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.